మన లైఫ్ని డిసైడ్ చేసే వీడియో ఇది. అది ఎందుకో చెప్తాను. దానికంటే ముందు ఒక పెన్నో పేపరో తెచ్చిపెట్టుకో. నేను వెయిట్ చేస్తా. తెచ్చుకున్నావు కదా? లైఫ్ అని ఒక పక్క రాసుకో, ఇంకో సైడ్ మన పని, మన గోల్స్ రాసుకున్నావు కదా? దీంట్లో లైఫ్ అనే కాలం మనకి చాలా టఫ్గా ఉంటుంది. నువ్వే అంటూ ఉంటావు, లైఫ్ చాలా టఫ్ అయిపోతుంది గురువు, అసలు ఎటు వెళ్ళిపోతుందో తెలియట్లేదు అంటావు. సో లైఫ్ పక్కన ఇంటూ పెట్టుకో. తర్వాత నువ్వు చేసే పని, నువ్వు పెట్టుకున్న గోల్ కోసం నువ్వు పడే కష్టం, దీని గురించి మాట్లాడదాం ఇప్పుడు. లైఫ్ టఫ్, ఎలాగో టఫ్, వెరీ టఫ్. కానీ నువ్వు చేసే పని, నువ్వు పెట్టుకున్న గోల్ వైపు వెళ్ళడం, అది మాత్రం నీకు జుజుబి. అసలు దాన్ని ఏమంటారు, గడ్డి పరకలా తీసి పడేస్తున్నావు. ఈ విషయంలో 100కి 100% నీ లైఫ్ని డిసైడ్ చేసుకునేది నువ్వు మాత్రమే. ఎందుకంటే నువ్వు ఆపోజిట్గా ఆలోచిస్తున్నావు. ఈ పక్కన లైఫ్ అనేది రాసుకున్నావు, ఈ పక్కన నువ్వు చేసే పని, నీ గోలు, నీ అచీవ్మెంట్స్ ఎలా చేయాలనేది రాసుకున్నావు కదా. సో నువ్వు లైఫ్ని టఫ్గా చూస్తున్నావు. నీ గోల్ కోసం, నీ ఎదుగుదల కోసం నువ్వు చేసే పనిని తీసి పడేస్తున్నావు. అది ఎలాగో చెప్పనా? వచ్చే సోమవారం మొదలు పెడతాను, సంక్రాంతికి మొదలు పెడతాను, 31st మొదలు పెడతాను, లేదంటే రేపు చేద్దాంలే, ఏముందిలే ఎవడో ఫోన్ చేశాడు కదా ఆటు పోదాం, వచ్చిన తర్వాత ఇది మొదలు పెడదాం, లేదంటే వచ్చిన తర్వాత చేసుకుందాం అని. సో ఇక్కడ నువ్వు ఏది టఫ్గా తీసుకోవాలి, ఏది సిన్సియర్గా తీసుకోవాలి, ఏది చాలా భయపడుతూ ఆలోచించాలంటే నువ్వు చేసే పని గురించి, నువ్వు చేసే అచీవ్మెంట్స్ గురించి. లైఫ్ అనేది చాలా ఈజీ. లైఫ్ ఇన్ ద సెన్స్ టైం. నువ్వు కూర్చుని ఏడ్చినా, నువ్వు హ్యాపీగా ఉన్నా, నీ కోట్లు వచ్చినా, నువ్వు లక్షల ఎకరాలు లక్షలు పోగొట్టుకున్నా సరే టైం అనేది పాస్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు నీ అదృష్టం బాగుండి నువ్వేదో పని మొదలు పెడితే దాంట్లో ఒక 10 లక్షలు కలిసి వచ్చేసినాయి. ఈరోజు ఏ వారం? మంగళవారం ఏమో ఆగదు, అక్కడ ఆగిపోదు నీకు 10 లక్షలు వచ్చినాయి అని. సో బుధవారం వచ్చేసింది. ఆ బుధవారం ఆ 10 లక్షలకు తోడు ఇంకో 15 లక్షలు నువ్వు బెట్టింగ్లో పోగొట్టు. అలాగని బుధవారం ఆగిపోదు, గురువారం వచ్చేస్తుంది. గురువారం నువ్వు రాసిన గవర్నమెంట్ జాబ్ కొట్టేసావు, గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. అలా అని ఆ హ్యాపీనెస్, ఆ సంతోషం అక్కడితో ఆగిపోదు. నువ్వు జాబ్కి వెళ్ళాలి, దాంట్లో ఎంటర్ అయిన తర్వాత నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. రకరకాల హడ్డిల్స్ ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి. అక్కడ ఎవడో పైన ఉన్న ఎదవ మనల్ని తొక్కేయడానికి ట్రై చేస్తాడు. అందుకని ఆ బుధవారం అక్కడితో ఆగిపోదు. గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం తెలియకుండా రోజులు గడిచిపోతాయి. సో ఇక్కడ లైఫ్ టైం అనేది చాలా ఈజీగా దాని పని చూసుకుంటుంది. ఏం తెలియనట్టు గుడ్డెద్దులాగా చాలా సాఫీగా వెళ్ళిపోతుంది. కానీ ఆ లైఫ్లో ఉన్న నువ్వు అంటే ఇటు సైడ్కి వస్తే, నువ్వు చేసే పని, నువ్వు పెట్టుకున్న గోల్స్, నువ్వు వేసుకున్న ప్లాన్స్, అవన్నీ నువ్వు సిన్సియర్గా ఫాలో అవుతున్నావా? గుండెల మీద చేసుకున్నక్కర్లేదు, ఫేస్ టు ఫేస్ అడుగుతున్నా, అబద్ధం ఆడకుండా నువ్వు నిజంగా సిన్సియర్ అయితే నిజం చెప్పు. ఏదో పీకేద్దామని మనం అన్నీ రాసేసుకుంటాం. కానీ 10 రోజులు, వారం రోజులు, 2 రోజులు కొత్త పెళ్లి కొడుకు మోజు ఉంటుంది చూసో, కొత్త పెళ్ళి అంతే మోజు మంది. మనం దీన్ని చాలా తేలిగ్గా తీసేసుకుంటాం. ఎందుకంటే నిన్ను ఎవడో అడగడు, నువ్వు చేసావా లేదా, నువ్వు ఇది చేయకపోతే పోతావు, పాడైపోతావు, అచీవ్మెంట్స్ చేయలేవు, నీ లైఫ్ ఇంకా దిగజారిపోద్దని ఎవడో చెప్పడు. నీకు నువ్వు అబద్ధం చెప్పేసుకుంటూ ఉంటావు. గుర్తుపెట్టుకో, హార్డ్గా ఉన్న ఒక నిజం ఉంటుంది, నేను ఎక్కడో చదివాను ఇది. అదేంటంటే, నువ్వు 10 మందిని మోసం చేసినా ఎంతో కొంత హ్యాపీగా ఉంటావేమో, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటే మాత్రం సర్వనాశనం అయిపోతావు. ఎందుకు చెప్తున్నాను అంటే, అది నేనైనా సరే, నేను ఆడి దగ్గర ఈడి దగ్గర జాగ్రత్త గ్యాంబ్లింగ్లు చేసి అది చేసి ఇచ్చేసి 10 రూపాయలు సంపాదించుకున్నాను అనుకో, ఒకవేళ నేను తప్పు చేసినా 9 రూపాయలు నేను పోగొట్టుకున్నా, ఇంకో 1 రూపాయి అయినా సరే నేను ఏదోలాగా ఉపయోగించుకోగలను, ఏదోలా ఇది చేసేయగలను. కానీ నన్ను నేను ఎప్పుడైతే మోసం చేసుకుంటానో ఉష్మటాక్ అంతా సర్వం సమాప్తం, ఏమి ఉండదు దాంట్లో. సో నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఏదో ప్లాన్ వేస్తావు, 2 రోజులు ఫాలో అవుతావు, 3వ రోజు ఎవడో క్రికెట్ పిలుస్తాడు, లేదంటే ఇంకొకటి ఏదో అంటాడు, లేదంటే నీకే అదర్ యావిగేషన్, సినిమాకి వెళ్ళాలని ఉంటుంది, ఇంకోటి అన్నీ వదిలిపడదొప్పుతావు. రేపు చేసుకోవచ్చులే, ఎందుకంటే నీకు ప్రెషర్ లేదు. ఎందుకు ప్రెషర్ లేదంటే, నీకు నువ్వు అబద్ధం చెప్పుకుని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఏముంది, రేపు చేసుకోవచ్చా, రేపు చేసుకుంటే కొంపలు మూలిపోతాయేంటి, 24 గంటలు రేపు పొద్దున్నే లేచి చేసేస్తాను అంటావు. రేపు పొద్దున్నే 10ంటికి లెగుస్తావు. 10 అయిపోయింది కదా, కొంచెం నిన్నంతా తిరిగేసాం, టైర్డ్ అయిపోయాం, హెల్త్ పాడైపోద్ది, పొద్దున్న లేచిపోతే అని సాయంత్రం చేస్తా అంటావు. సాయంత్రం
నువ్వు ఆఫీస్ నుంచి బయటకు వద్దాం ఇంటికి వెళ్దాం అనుకునేటప్పటికి ఎవడో ఫ్రెండ్ పార్టీకి పిలుస్తాడు, ఇంకోటి అలా వెళ్ళిపోతావు. 9-9:30 అయిపోయింది, టైర్డ్ అయిపోతావు, మళ్ళీ రేపు చేద్దాం వదిలేస్తున్నావు. సో ఇక్కడ నువ్వు దేన్ని ఈజీగా తీసుకుంటున్నావు అంటే నీ లైఫ్లో ఉండే ఏదైతే అచీవ్మెంట్స్ని, నీ పనిని ఈజీగా తీసుకుంటున్నావు, లైఫ్ని చాలా టఫ్ అంటున్నావు. ఇది ఎందుకు టఫ్గా మారింది అంటే నువ్వు చేసే పనుల్ని, నువ్వు పెట్టుకున్న గోల్స్ని ఈజీ చేసుకోవడం వల్ల నీకు లైఫ్ టఫ్ అనిపిస్తుంది. లైఫ్ ఎప్పుడు ఎవరికి టఫ్ కాదు. రోడ్డు మీద యాచించే యాచకుడికి రోజు గడిచిపోతుంది, నాకు రోజు గడిచిపోతుంది. ఇద్దరికీ ఒకే రోజు ఒకే లైఫ్. కాకపోతే తనేంటంటే ఏదో హోటల్లో టేబుల్ తుడుచుకున్న కొంచెం గౌరవంగా ఒక నెల అయింది, డబ్బులు వస్తాయి, హ్యాపీగా బ్రతకొచ్చు అనేది లేదు కాబట్టి తన రోడ్డు మీద బ్రతుకుతున్నాడు. నేను ఏదో ఒకటి పీకేద్దాం, ఏదో చేసేద్దాం అని కూర్చున్నాను కాబట్టి ఇక్కడ కూర్చుని ఏయో ఆలోచిస్తున్నా. ఇద్దరు లైఫ్ ఒకటే. నా లైఫ్ని, నేను పెట్టుకున్న గోల్స్ని, నేను చేసే పనుల్ని సీరియస్గా తీసుకున్నాను. తన బ్యాక్గ్రౌండో లేదంటే వాళ్ళ ముందు జనరేషనో వాళ్ళు అలాగే వచ్చారు కాబట్టి ఇదేదో బాగుందని లైఫ్ని లైట్గా తీసుకుని తను అక్కడే రోడ్డు మీద ఉండిపోయాడు. ఇక్కడ లైఫ్ది తప్పు కాదు, నాది నీదే తప్పు. నువ్వు పెట్టాల్సిన దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్లా. నువ్వు చేసే పనుల్ని నిజంగా సీరియస్గా ఫోకస్డ్గా నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా ఇది నేను చెయ్యాలి, ఇది చెయ్యకపోతే నా బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది అనేది నీకు నువ్వు తిట్టుకుని నువ్వు చేయడం మొదలు పెడితే నీ లైఫ్ అసలు నువ్వు ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. లేదు ఇది చెయ్యకపోతే అయ్యి బాబు ఇది బద్దకిస్తే రేపు పొద్దున మనం ఇంక చేయలేము అనిపించినా సరే ఏముంది రేపు చేద్దాం నీకు నువ్వు సర్ది చెప్పేసుకుని నిన్ను నువ్వు జోకొట్టేసుకుని నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు చూసావా. ఇంకా నిన్ను బాగు చేయడం వెంకటేశ్వర స్వామికి కాదు కదా, విష్ణుమూర్తి వాళ్ళు కూడా అవ్వదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే తనని తాను మోసం చేసుకున్నోడు ఎవడైతే ఉన్నాడో ఆడు బాగుపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. ఇది అర్థం చేసుకోకుండా నువ్వు లైఫ్ని టఫ్గా చూస్తున్నావు. మనం చేసే పనులనేమో ఈజీగా తీసి పక్కకి ఇసిరేస్తున్నావు అలా. ఎందుకంటే నీకు కమాండ్ చేసేవాడు లేడు, నిన్ను కమాండ్ చేసుకునేది నువ్వే. నువ్వు కమాండ్ చేసుకోగలవు కాబట్టి నువ్వు ఈజీగా అన్నీ పక్క. ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు, రాజు ఏం చేసినా నడుస్తుంది. 1 కాదు 2 కాదు 3 కాదు 10 పెళ్ళిళ్ళు చేసుకున్నా ఎవడో అసలు నోరు తెరిచి రాజుగారి తప్పు అని కూడా అండు. అదే రాజ్యంలో ఉండే ఎవడైనా 4 పెళ్ళిళ్ళు చేసుకుని ఇవ్వబోయి ఇన్ని పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నాడంటే అందరినీ మోసం చేస్తున్నాడంటే రాజు దగ్గర నుంచో పెట్టి ఆడికి శిక్షిస్తారు. ఎందుకంటే ఇంతమంది పెళ్ళిళ్ళు చేసుకుని నువ్వేం చేస్తున్నావు, నీకు పోషించే స్తోమత లేదు కదా అని చెప్పేసి ఆడి తప్పు అంటారు. సో ఇక్కడ ఈ బాడీ, మైండ్, మనసు అంతా నీదే. నువ్వు దీన్ని ఎలా అయితే పరిగెట్టించాలనుకుంటున్నావో అలాగే పరిగెట్టిద్ది. ఇప్పుడు నీ ప్రమేయం లేకుండా, ఇప్పుడు నా ప్రమేయం లేకుండా నేను మీతో మాట్లాడుకోకుండా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోలేను కదా. నేను మీతో మాట్లాడే వెళ్తా. ఎందుకంటే ఇది నా గ్రిప్లో ఉంది, నా కమాండ్లో ఉంది, నా మైండ్, నా బాడీ. సో అన్నీ నీ కంట్రోల్లోనే ఉన్నాయి. ఇక్కడ చేతకానోళ్ళ తయారైనా నీదే బాధ్యత, లేదు ప్రయోజకుడు అయినా సరే నీదే బాధ్యత. నీ పక్కోడిది కానీ, మీ అమ్మా నాన్నలది కానీ, నీ ఫ్రెండ్ది కానీ, నీ భార్య పిల్లలది కానీ, ఇంకొకటిది కానీ ప్రమేయం లేనే లేదు. నన్ను ఎవడన్నా వచ్చి రే ఈరోజు 10 లక్షలు పెట్టేసే రేపు పొద్దున్న 20 లక్షలు అయిపోద్ది చాలా ఈజీ అంటే నేను వేయను. ఎందుకంటే అది నా ఇష్టం, నా నిర్ణయం, నాకు సంబంధించింది. ఎవరో వచ్చి ఏదో చేసేయమంటే నేను చేసేసాను అనుకో, నేను రోబోని అవుతాను, మనిషిని అవును. సో ప్రతిదీ నీ కంట్రోల్లోనే ఉన్నా కూడా ఇంకా నువ్వు లైఫ్ టఫ్ అంటున్నావు అంటే అది కేవలం మన చేతగానితనం మాత్రమే. చాలా మీరు ఎక్కడన్నా చూడండి, ఎప్పుడైనా లైఫ్ నుంచి బయటకు వచ్చి ఒక్కసారి ఆలోచించగలిగితే తప్పు ఎవరిదనేది తెలుస్తుంది. మనం అయితే అమ్మా నాన్నల మీద తోసేస్తాం మనకు ఆస్తి ఇవ్వలేదని, లేదంటే ప్రేమించిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం వల్ల నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి వాళ్ళ మీదకి తోసేస్తాం. లేదనుకో ఎవరో మోసం చేసేసారు ఫ్రెండ్స్, నేను నమ్మిన వాళ్ళని వాళ్ళ మీదకి తోసేస్తాం. లేదనుకో ఇంకొకరి మీద ఇంక అన్నీ చెడిపోతే దేవుడి మీద లాస్ట్లో. నేను ఎన్ని పూజలు చేశాను, నేను ఎన్నిసార్లు గుడికి వచ్చి ఉంటాను, ఎన్ని మొక్కులు మొక్కుకొని ఉంటాను, ఎన్ని తీర్థయాత్రలు తిరిగి ఉంటాను, నేను ఎంత ధర్మంగా ఎంత న్యాయంగా బ్రతికాను, అయినా సరే నా బతికేంటి ఎలా అయిపోయింది అంటే నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఒకసారి ఆలోచించుకో. నువ్వు మోసం చేసుకుంటున్నావు కాబట్టే నీ బతికాలు అయిపోయింది. నిన్ను నువ్వు ఎప్పుడూ జోకొట్టుకోకూడదు, నిన్ను నువ్వు విమర్శించుకుంటూనే ఉండాలి. ఈరోజు పొద్దున్నే లేచావు, ఏం చేద్దాం అనుకున్నావు, ఏదో ఒకటి చేద్దాం అనుకున్నావు, ఒక మంచి పని, బ్యాంక్ పని ఉంది ఇది చేసేయాలనుకున్నావు, కానీ చేసావా, చేయలేదు. ఈరోజు పొద్దున్నే లేచావు, ఈరోజు ఖచ్చితంగా రన్నింగ్కి వెళ్ళాలనుకున్నావు, వెళ్ళావా, వెళ్ళలేదు. ఈరోజు పొద్దున్నే లేచావు, ఖచ్చితంగా నీ అందరూ ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు, కనీసం ఈరోజు ఒక 2 పదాలు ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవాలి కొత్త అనుకున్నావు, నేర్చుకున్నావా, లేదు. ఈ రోజు నుంచి
నేను కొత్తగా ఆలోచించాలి, కొత్తగా అనుకున్నావా? లేదు. నీకు డిసిప్లిన్ లేదు. ఆ డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఎవడైనా 2 మాటలు మోటివేషనల్ ఓట్స్ చెప్తే టక్కమని ఫైర్ అయిపోతున్నావు. ఏంటి, సిమ్లో ఉన్న గ్యాస్ని హైలో పెట్టినట్టు. మళ్ళీ అదంతా అయిపోయి నీకు బద్ధకం వచ్చేసి నిన్ను నువ్వు మోసం చేసుకుని నిన్ను నువ్వు జోలపాడేసుకోవడం మొదలు పెట్టేసరికి ఆ హైలో ఉన్న గ్యాస్ని సిమ్లో పెట్టేస్తున్నావు. అయిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నా, డిసిప్లిన్ అనేది ఎప్పుడూ కూడా భగ్గుమని అలా ఆకాశాన్ని అంటే మంటలా ఊవెత్తున ఎగిసిపోదు. కన్సిస్టెన్సీ అంటే సమానంగా మండుతూ ఉంటుంది. కూర ఎప్పుడైనా సరే హైలో పెట్టి ఉడికించామనుకో టేస్ట్ రాదు. దాన్ని ఒక మంచి మీడియం ఫ్లేమ్లో పెట్టించి ఎక్కువసేపు ఉడికిస్తేనే దానికి టేస్ట్ ఉంటుంది. మన బతుకు కూడా అంతే. సమానంగా మండడానికి ట్రై చేయి. ఉత్సాహం ఉంది కదా, ఆవేశం ఉంది కదా అని ఒకేసారి మండేసాం అనుకో, ఉన్న పెట్రోలు ఉన్న చమురు మొత్తం అయిపోయి ఆరిపోద్ది దీపం. అదే దాన్ని సమానంగా వెలిగించడం, సమానంగా ఒత్తి సమానంగా పెట్టేసి దాన్ని అలా ఉంచామనుకో, గంట వెలిగేది 2 గంటలు వెలుగుద్ది. సో మనలో ఉండే డిసిప్లిన్ కానీ లైఫ్ మీద ఒక థాట్ కానీ సేమ్ అలాగే ఉండాలి. చేసి అన్నీ నీకు నువ్వు చేసుకుంటున్నావు, నీకు నువ్వు చెడు చేసుకుంటున్నావు, నీకు నువ్వు నచ్చ చెప్పేసుకుంటున్నావు. ఏదైనా పనిలో ఒక ఇబ్బంది వచ్చింది అంటే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి అంటే నీకు నువ్వు ఇది కాదు, నేను అలా ఉంటే బాగా చేసేవాడిని, ఇలా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, అసలు నాకు ఎక్కడ నచ్చట్లేదు, నాకు అది నచ్చట్లేదు అని అక్కడి నుంచి పారిపోతున్నావు, వెళ్ళిపోతున్నావు. కానీ ఫైట్ చేయి నీతో నువ్వు. ఆడు అలాగే ఉంటాడు, నువ్వు ఉండు. ఆడి గురించి నువ్వు వెళ్ళిపోవడం ఏంటి, నువ్వు చేయగలవు, నువ్వు ఇక్కడే ఉండవాలి. నీతో నువ్వు మాట్లాడుకో, నీతో నువ్వు ఒక డెసిషన్ తీసుకో. ఎక్కడైనా కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించిందా జంపు అక్కడి నుంచి. ఏమన్నా అంటే దానికి 100 కారణాలు వెతుకుతావు, 100 మందిని ఒప్పించేస్తావు. అది నీకు నువ్వు చేసుకుంటున్న 100% డ్యామేజ్. నేను తమ్నేల్ కూడా అందుకే అదే పెట్టాను. నీ లైఫ్ని డిసైడ్ చేసే వీడియో అది ఎందుకు పెట్టానంటే, ఇక్కడ అన్నీ కూడా మనం అనుకున్నదే అనుకున్నట్టు జరగవు. ఇదే కావాలని పట్టుకుని కూర్చోవడం కంటే దొరికిన దాన్ని చేసుకుంటూ మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని పట్టుకోవడం ఈజీ. అర్థమైపోతే వెనక్కి వెళ్ళి కొంచెం ఒక 5 సెకండ్లు చూడు. ఇవన్నీ మానేసి లైఫ్ అసలు ఎటు వెళ్ళిపోతుందో అసలు ఎవరికీ అర్థం అవ్వదు లైఫ్ ఎటు వెళ్తుందో. ఎవడు మాత్రం ఏం చేయగలడు ఎవరి లైఫ్ని. వచ్చే వారం పలానా ఆదివారం సాయంత్రం 5 గంటలన్నరకి ఇది జరుగుద్ది, ఒక 10 లక్షలు కలిసి వస్తాయి అనేది నీకు నాకు తెలిసిపోతే ఇంకా నువ్వు నేను ఇంతలా జుట్లు పీకేసుకుని మన ఇద్దరం ఇంతసేపు మాట్లాడుకోవడం ఎందుకు? లేదు 5 సంవత్సరాల తర్వాత ఒక బ్రహ్మముహూర్తంలో నీకు ఖచ్చితంగా ఒక ₹1,00,00,000 ఆస్తి కలుస్తుంది అనేది నీకు తెలిసిపోతే ఇంక గుడికి వెళ్ళేవాడు ఎవడు, కొబ్బరికాయ కొట్టేవాడు ఎవడు, దేవుడికి దండం పెట్టేది ఎవడు, అసలు భయపడేది ఎవడు? ఏమీ తెలియదు బాసు. ఇవన్నిటికంటే వరస్ట్ థింగ్ ఇంకోటి చెప్పనా, నగ్న సత్యం, గొడ్లెప్పుకుని మాట్లాడుకున్నట్టు ఉంటుంది ఇది. అదేంటి చెప్పనా, నువ్వేం చేస్తావంటే ఏమీ లేకుండా బతకడం టఫ్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ సింపుల్గా బ్రతకడం టఫ్. నీకు అర్థం లేదు కదా. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నా దగ్గర ఏమీ లేదు. ఎలా అంటే నెల జీతం వస్తే ఎక్కడిదక్కడ సర్దేసి ఇంకంతే రామ్ మన దగ్గర ఏమీ మిగలదు. ఏమన్నా ఎంజాయ్ చేద్దామన్నా ఎక్కడికన్నా వెళ్దామన్నా ట్రిప్పులకి కుదరదు. కానీ నా పక్కింటోడు ఉన్నాడు, ఆడికి ఒక 2 ఎకరాల పొలం ఉంది, ఒక ₹1,00,00,000 విలువ చేసే ఆస్తి ఉంది, వేరే ఆస్తి ఏదో ఒకటి. ఆడి స్ప్లెండర్ బండి వేసి తిరుగుతున్నాడు, నేనేమో ఈఎంఐ పెట్టి కారు కొనేసాను. నేను తిరుగుతున్నాను, ఆడు తిరుగుతున్నాడు, సాయంత్రం ఇద్దరం కలుస్తున్నాం. ఆడు హ్యాపీగా మాట్లాడుతున్నాడు. దేని గురించి? సరదాగా ఆడు ఏదో చేసే పని గురించో ఇంకో దాని గురించో. నేను హ్యాపీగానే మాట్లాడుతున్నాడు ఉన్నంతసేపు. ఆడింటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకుంటున్నాడు. నేను మాత్రం నా కొంపకొచ్చి కారు కొనేసాను, కానీ మనమేమో కారుకి తగ్గ బట్టలు వేసుకోలేకపోతున్నాం, మంచి షూ లేదు, బ్రాండెడ్ అయ్యి వేసుకోకపోతే అసలు మనం బయట తలెత్తుకుని తిరగలేకపోతున్నాం. ఏదైనా సర్కిల్లోకి వెళ్తా ఉంటే వాళ్ళు కిందకే పైకి చూస్తున్నారు. నేను నీ చెప్పులు వేసుకెళ్ళాను, ఏమో రిలయన్స్ మార్ట్లో దీంట్లోనూ డీమార్ట్లోనూ కొన్నాను, అర్జెంటుగా 3,000 పెట్టి చెప్పులు కొనాలి, ఎలాగే ఏంటో క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి, ఆలోచిస్తావు నువ్వు. ఆడ ఏం ఆలోచించడు, హ్యాపీగా బయటకు వచ్చాడు, తిన్నాడు, పడుకున్నాడు, బిందాస్. నువ్వు ఈఎంఐలు కట్టుకుంటూ ఆలోచించుకుంటూ ఇంకా ఎలాగా జనానికి నచ్చేలా ఉండాలనేది నువ్వు ఆలోచించుకుంటున్నావు. చస్తూ బతుకుతున్నావు లిటరల్గా. నువ్వు ఆలోచించడం కూడా కాదు అది. అదే అవన్నీ వదిలేసి ఆళ్ళలాగా కాదు నేను అనేది, ఆడికంటే ఘోరంగా సైకిల్ వేసుకుని తిరుగు. సాయంత్రం నిద్ర పట్టకపోతే నాకు ఫోన్ చేయి, నా నెంబర్ ఇస్తాను నీకు. ఇక్కడ అన్నీ నువ్వు కల్పించుకున్నాయి మాత్రమే. ఏది అవసరం లేదు ఈ నీకు తెలుసు. బస్సు పెన్నో పేపర్ ఉంది కదా, రాసుకో. ఫర్ ఎగ్జాంపుల్ రాసుకో, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా సరే. ఫస్ట్ది కారు లేకుండా గడవదా? గడుస్తుంది కదా. రాసుకో ఇది.
2, ఒక 3-4 వేలు జత పెడితే కానీ బట్టలు కాదా నీకు? నువ్వు వేసుకుంటే ఓకే కదా, లోపల శరీరం కనిపించకుండా కప్పుకోవడానికి ఒక మంచి బట్టలు అంటే 1000 రూపాయల షర్టు 1000 రూపాయల ప్యాంటు పెడితే బిందాస్ ఒక మంచి క్వాలిటీ వచ్చేస్తాయి కదా, వచ్చేస్తాయి 1000 రూపాయలు. బయటికి వెళ్ళినప్పుడల్లా ఒక అరపెట్టి సిగరెట్లు కాల్చకపోయినా ఊడిదేం లేదు కదా, పళ్ళు లాగేస్తున్నాయి, అసలు నాకు స్థిమితో ఉండట్లేదు, టైం పాస్ అవ్వట్లేదు, పక్కన పెట్టేసి అదంతా నిన్ను నువ్వు కొట్టుకుని నీకు నువ్వు జోలపాటు పాడుకుని మాత్రం పక్కన పెట్టేసి అరపెట్టి సిగరెట్లు కాల్చకపోతే ఏం ఊడదు కదా. సో అరపెట్టి సిగరెట్లు ఇదంతా కాదు. ఎవరో పిలిచారు, ఎవరో ఏదో అన్నారు, వాళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఒక 10,000 పెట్టి పార్టీ ఇచ్చేయాలి, పార్టీ ఇవ్వకపోతే మన ఇజ్జత్ పోతుంది, అసలు మనం తక్కువైపోతాం అని నువ్వు అనుకుంటున్నావు. ఒకవేళ పార్టీ ఇవ్వలేదు, నా దగ్గర లేవురా, నా స్తోమత అది కదని చెప్పేసావు, 10 మంది ఫ్రెండ్స్లో 8 మంది జంపు, ఇంకో 2 అయితే ఉన్నారు కదా, 5 జెన్యూనే కదా, నీతోనే ఉంటారు కదా, నిన్ను అర్థం చేసుకున్నారు కదా. సో 10,000 పెట్టి పార్టీ ఇవ్వకపోయినా లాస్ ఏం లేదు కదా, రాసుకో. అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ప్రేమించో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరికీ చెప్తున్నా, 100% ఇచ్చేసావు, నీ నుంచి ఎంత ఇవ్వాలో అంత, చాలా జెన్యూన్గా ఉన్నావు. మీ అమ్మా బాబుల దగ్గర కూడా నువ్వు అంత హానెస్ట్గా లేవు, అంత అణిగిమణిగి లేవు, అంత దారుణంగా నువ్వు అవతల వాళ్ళకి సరెండర్ అయిపోయావు. అయినా సరే వదిలిపెట్టి దొబ్బేశారు, వెళ్ళిపోయారు. నీకేమన్నా ఫరక్ పడిందా? లేదు, ఆ జ్ఞాపకాలు నన్ను వదలట్లేదు, నా గుండెలో గాలి లేదు, ఆ మనిషి జ్ఞాపకాలే ఉన్నాయి అంటే సొల్లు కబుర్లు వద్దు. నువ్వు ధర్మంగా చేసావు, వాళ్ళు వెళ్ళిపోయారు. సో వాళ్ళు బాధపడాలి నిన్ను మిస్ అయినందుకు, ఎందుకంటే నీలాంటి హానెస్ట్ పర్సన్ ఇంకొకరికి దొరికి తీర్రో అని నువ్వే చెప్తున్నావు కదా. సో యువర్ ద హానెస్ట్ పర్సన్, వదిలే. ఆడ రేపొద్దు నీ ఎక్కి ఏడుస్తారు నేను వదిలేసి వెళ్ళినందుకు. సో దీంట్లోనే ఫరక్ పడదు. సో ఇవన్నీ లగ్జరీలోకి వస్తాయి. నీ పక్కన నువ్వు కోరుకున్న మనిషి ఉంటేనే నువ్వు లగ్జరీ, హ్యాపీ, ఆనందం, అదొక స్వర్గం అయ్యో అంటున్నావు. అవన్నీ కాదు, నీతో నువ్వు ఉండి నీకు ఏం అవసరం, ఏమి లేకపోతే నువ్వు బ్రతకలేవు అనేది నీకు తెలిస్తే మాత్రం అసలు ట్రంప్ కాదు కదా, బైడెన్ కాదు కదా, అసలు ఇంకొకళ్ళు ఎలాన్ మస్క్ కాదు కదా, నువ్వు తోపు. అసలు నేను చెప్తున్నాను కదా, నీకు ఏం కావాలి అనేది మాత్రమే రాసుకో. బయటకు అడుగుపెట్టు, నువ్వు నడుస్తూ 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 ఏది కనిపిస్తే అది కొనేసుకుంటా, ఏది కనిపిస్తే అది చూసి ఆశపడిపోతూ, అది ఎక్కడో కారు కనిపిస్తే ఆడెవడో మెట్రో కిందో లేదంటే ఏ బస్ స్టాండ్లోనో లేదంటే ఏ ఫంక్షన్ పార్టీ బయటో ఒక 9999 అనే ఒక ఆడి కార్ పార్క్ చేస్తే దాని పక్కకి వెళ్ళి నువ్వు ఫోటోలు దిగుతున్నావు, సిగ్గు అనిపించట్లే? ఆడెవడో కొనుక్కున్నాడు, ఆడెవడదో కారు, కనీసం ఆ డ్రైవర్ కూడా దాని పక్కన ఎప్పుడు ఫోటో దిగడు, ఎందుకంటే ఆడికి తెలుసు ఇది నాది కాదు, దీంట్లో నేను డ్రైవర్ని, కేవలం నేను నెల జీతానికి మాత్రమే చేస్తున్నానని. కానీ నువ్వు ఏదో ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఎవడో కారు పెడితే దాని ముందు నుంచి ఫోటోలు తీసేసి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, నీ స్టేటస్లో పెట్టుకుంటున్నావు. ఏంటి, ఎవడో రోడ్డు మీద కనిపించింది దొంగచాటుగా ఆడికి తెలియకుండా ఇల్లు ఫోటో తీసేసుకుని పెట్టేస్తే అదా నీ ప్రెస్టేజ్? ఏం చూపించుకుంటున్నావు నువ్వు దాంట్లో? ఏం కలిసి వస్తుంది నీకు దాంట్లో? నీ బండి ఉంది కదా, లేదంటే మీ నాన్నకి ఎక్సెల్ ఉంది కదా, లేదంటే మీ దొడ్లో కట్టేసిన ఆవో గేదో ఉంది కదా, దాని పక్కన నుంచి ఫోటో పోస్ట్ చేయి, నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నాకు పెట్టు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పృథ్వీరాజు వత్సవాయి అని ఉంటుంది, కామెంట్ సెక్షన్లో లింక్ పెడతా, వెళ్ళి క్లిక్ చేసి నాకు ట్యాగ్ చేయి. ఇవన్నీ చెయ్యం మనం. మనకు రోజు పాలు ఇచ్చి ఆవు ఉందనుకో, గేదె ఉందాం కదంటే చొలకని అమ్మ గేదెలు మేపుకుంటున్నాడు రేడు అంటారా ఫోటో పెడితే. అదే మీ నాన్న రోజు కష్టపడి ఏదో ఎక్సెల్ మీద గడ్డి మోపు వేసుకొస్తూ ఉంటారు కదా, అప్పుడు ఆపి మీ నాన్న గడ్డి మోపు ఉండగా ఇలా చెయ్యేసి ఫోటో దిగు, పెట్టో, అమ్మో ఇలా కూలి పని చేసుకుంటున్నాడు రా, రే వీళ్ళు గేదెలు మేపుకుంటున్నారు రే అంటారా? నీకు నామోషి, మీకు కొంప ఉంది, ఇంకా బయట ప్లాస్టింగ్ చేయలా, కిటికీలు పెట్టలా, జస్ట్ కట్టెల కింద మీ అమ్మ చీరలు కుట్టి కట్టెలు వేసి ఉంటుంది, అక్కడి నుంచి ఫోటో తీసుకుని ఇట్స్ మై హౌస్ అని చెప్పి నీ ఫ్రెండ్స్ అందరికీ ట్యాగ్ చెయ్యు. ఎవడో ఫ్రెండ్ పిలుస్తాడు, అది డూప్లెక్స్ విల్లాలో ఇలా కూర్చుని ఫోటో దిగి పెట్టేస్తావు. అది నీది కాదురా సామె. నీకు ఏముందో చూపించు. నీకు ఏముందో చూపించిన తర్వాత నువ్వేంటని తెలిసిన తర్వాత ఎవడైతే నీ చుట్టూ ఉంటాడో ఆడు మానవుడు. ఎన్ని డిఫరెన్సెస్ మధ్యలో ఇంత మిస్కాలిక్యులేషన్లో బ్రతుకుతున్నావు కాబట్టే నీ లైఫ్ని నువ్వు డిసైడ్ చేసుకోలేకపోతున్నావు. నేను తమ్నైల్ అందుకే పెడుతున్నా, మరోసారి మళ్ళీ చెప్తున్నా, తమ్నైల్ ఎందుకు పెట్టాను తెలుసా? ఇది మన లైఫ్ని డిసైడ్ చేసే వీడియోని ఇందుకు. ఇన్ని ఆలోచించకుండా బ్రతుకుతున్నాం మనం. వీడియోలు ఎంత అయిపోయిందని అస్సలు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే నువ్వు వీడియో చూడకు, ఆన్ చేసేసి పక్కన పడదొబ్బి నీ పని నువ్వు చేసుకో, విను, 1కి 2 సార్లు విను. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ పక్కన పెట్టేసి లేనాట్ల గురించి ఏడుస్తావు. ఎలాన్ మస్క్ ఎప్పుడు ఒకే కలర్ టీషర్ట్ వేసుకుంటాడు, సుందర్ పిచ్చై చూస్తే ఎప్పుడు కూడా ఒకే రకమైన టీషర్ట్ వేసుకుంటాడు,
లేదంటే బిల్ గేట్స్ ఎప్పుడు ఒకే రకమైన టీషర్ట్లు వేసుకుంటాడు. వాళ్ళందరూ ఎంత సింపుల్గా బ్రతుకుతున్నారు. మా ఊళ్ళో ఆయన ఉంటాడు, ఆయన చాలా సింపుల్గా ఉంటాడు. అన్నీ నువ్వే చెప్తావు, కానీ నువ్వు సింపుల్గా ఉండరా బాబు అంటే గోల. నా జీవితంలో ఏం లేదు. ఒక బ్లూ కలర్ టీషర్టు, ఒక వైట్ కలర్ టీషర్టు, ఒక ఇంకో రకం ఏదైనా కలర్, ఈ 3 టీషర్ట్లు కొనుక్కుని వేసుకో, ఒక 2 బ్లూ జీన్స్ కొనుక్కో, ఎంత రిచ్గా కనిపిస్తావో తెలుసా నువ్వు? 2 రకాల చెప్పులు వాడు, ఒకటి చెప్పులు, ఒకటేమో షూ, చాలు. కొన్ని రోజులకి నీ బొమ్మ ఎవడైనా మైండ్లో పలానా పృథ్వీ అనే థాట్ వచ్చిందనుకో, ఏం గుర్తొస్తుంది తెలుసా? పృథ్వీ బ్లూ కలర్ టీషర్ట్ వేసుకుంటాడు. ఇలా నీకంటూ ఒక ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది. ఎవడో 4,000 పెట్టి జాకెట్ కొనుక్కుని వేసుకున్నాడు అన్నంత మాత్రం నువ్వు వెళ్ళిపోయి 20% ఆఫర్ అని కానీ ఎవడ కార్డు అడుక్కుని గీకేసి అది వేసుకున్నావు అనుకో, మనశ్శాంతి. అది బతికేమంటే సరిపోదు. సంతోషంగా ప్రశాంతంగా బ్రతకాలి. ఏదైతే ఏడుపు ఉందో ఆ ఏడుపు మనం చేసే పని మీద పెట్టాలి. మనం అవాయిడ్ చేసేస్తున్నాం మనం పనులు. ఇది అనవసరంగా నేను స్కిప్ చేసాము, ఇది స్కిప్ చేయకుండా ఉండాల్సింది అని చెప్పి నిన్నటి గురించి ఈరోజు బాధపడుతున్నావు తప్ప, సరే నిన్న అయిపోయింది ఈరోజైనా స్కిప్ చేయొద్దు అని చెప్పి ఈరోజైనా కూర్చుంటున్నావు అంటే మళ్ళీ నీకు నువ్వు అబద్ధం చెప్పేసుకుని నువ్వు మోసం చేసేసుకుని ఊరి మీదకి వెళ్ళిపోతున్నావు. ఏదో ఎవడో నీకు అన్నీ రాసిచ్చేసినట్టు. ఇవన్నీ ఆలోచించుకోకుండా ఆ లైఫ్ ఇలా అయిపోయింది, లైఫ్ టూ హార్డ్, అయ్యి బాబాయ్ మై లైఫ్ మై రూల్స్, తొక్కల కొటేషన్లన్నీ పెట్టుకుని తిరుగుతున్నావు. ఎవడికి కావాలి నీ స్టేటస్లో? ఎవడి కారు దగ్గర ఫోటోలు దిగడం, ఎక్కడికో అనవసరమైన 10,000 20,000 పెట్టి పార్టీలు ఇవ్వడం, పార్టీ ఇవ్వకపోతే పరువు. అసలు మనకు పరువు ఉందా? లేనిపోని పుట్టినరోజు ఫంక్షన్లో హడావుళ్ళు. బస్సు నిజం చెప్తున్నా, మొన్న మనం 1,00,000 రూపాయల కమ్యూనిటీ అయ్యాం, 1,00,000 మంది కమ్యూనిటీ అయ్యాం, 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. బిగ్ అచీవ్మెంట్. మన దాంట్లో 1 మిలియన్ వ్యూస్ వచ్చిన వీడియో కూడా, అది కూడా ఒక అచీవ్మెంట్. సో మనం ఛానల్ పెట్టి మనందరం గ్యాదర్ అయ్యి 9 to 10 months అయ్యింది. ఇంత షార్ట్ పీరియడ్లో లైఫ్ గురించి మాట్లాడుకునే మనలాంటి వాళ్ళు ఇంత బాగా గ్యాదర్ అవ్వడం నాకు తెలిసి సౌత్ ఇండియాలోనే వీఆర్ ద ఫస్ట్ ఛానల్. అయినా సరే నేను ఏ ఆడంబరాలకి వెళ్ళా, డబ్బులు అయిపోతాయని కాదు. ఇది కాదు మన టార్గెట్. నా వల్ల, మనం మాట్లాడుకోవడం వల్ల ఎవరైనా 10 మంది లైఫ్లో ఆ చిన్న చిన్న హర్డిల్స్ని తప్పించుకుని అచీవ్మెంట్ చేసి సాధిస్తారో అప్పుడు నేను హ్యాపీ. ఎందుకంటే నేను దీంట్లో దిగింది అందుకోసం. అంతే తప్ప 90,999 ఉన్నాను కానీ టీవీ దగ్గరికి వెళ్ళిపోయి 1 more subscriber to 1 lakh, అసలు 1 lakh వచ్చేస్తారు ఈ ఒక్క సబ్స్క్రైబర్ వస్తే, ఈరోజు మనం సెలబ్రేషన్ పిచ్చెక్కించాలి, ఇలాంటివి లేవు. నా టార్గెట్ నెంబర్స్ కాదు, మీతో మాట్లాడడం. నేను క్లారిటీగా ఉన్నా, నేను స్పృహలో ఉన్నా, నేను ప్రస్తుతంలో బ్రతుకుతున్నా. అందుకనే ఒక లైవ్ పెట్టి అప్పుడు కూడా ఆ అచీవ్మెంట్ని కూడా నేను మీతో షేర్ చేసుకుని మీతో మాట్లాడాను తప్ప కేకులు కొయ్యడాలు, ఆడి దగ్గరికి ఇడి దగ్గరికి వెళ్ళి తొడగొట్టే మన 1,00,000 మంది మామూలుగా ఉండదు, ఇలాంటివి ఏమీ లేవు. నా అచీవ్మెంట్ ఎక్కడుంది అంటే, రేపొద్దున ఎప్పుడైనా మనం గ్యాదర్ అయ్యి ఒక చోట కలిసి ఒక 200 మంది ఒక గెట్ టుగెదర్ పెట్టినప్పుడు, పృథ్వీ మనం మాట్లాడుకున్న ఆ పాయింట్ వల్ల నాకు లైఫ్లో ఈ బెనిఫిట్ వచ్చింది అని ఎవరైనా ఒక 10 మంది నాతో చెప్తే బస్ ఆ రోజు చేసుకుంటాను నేను సెలబ్రేషన్స్. అప్పుడు దాకా నేనేం ఊరేగను, అప్పుడు దాకా నేను పని చేస్తూనే ఉంటా, నేను మీతో మాట్లాడుతూనే ఉంటా. రేపనే దాని మీద భయం లేదు నాకు, నేను హ్యాపీగా ఉన్నాను అని మీరు ఫీల్ అయ్యే వరకు మీతో మాట్లాడుతూనే ఉంటా. అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే మళ్ళీ చూడు. లైఫ్ చాలా ఈజీ. నువ్వు చేసే పనులు, నువ్వు పెట్టుకున్న టార్గెట్లే టఫ్. ఎందుకంటే లైఫ్ వెళ్ళిపోతుంది ఈజీగా, ఎవరికి తెలియకుండా. ఎలా అయిపోయిందో తెలియలేదురా లాస్ట్ వీక్ అంటావు కదా, అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. అది వెళ్ళిపోయే లోపు నువ్వు గట్టి కొట్టాలి కుంభస్థలాన్ని. నువ్వు కొట్టిన దాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలి నీకు నచ్చినట్టు. అర్థమైందా?